గుడ్ మార్నింగ్ మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను ముందుగా పరిశీలిస్తాం. ప్రధాన సంచికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ఈనాడు ప్రధాన సంచికలో ట్విట్టర్లో అత్యధిక మంది అభిమానుల్లో ఉన్న ప్రథమ స్థానంలో నెంబర్ 1 మోడీ ఉన్నట్టుగా ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తుంగభద్ర జలాశయం మీద మరో ప్రాజెక్టు నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. నెలకు 300 కోట్లు అవుతుందని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నెలకు 300 కోట్లు అంచనా వేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ఒక ప్రతిపాదనను కేంద్రానికి పంపించిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి ఆ దిశగా సంకల్పం చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రతిబింబిస్తూ ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాయలసీమ ప్రాంతంలోని రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి రెయిన్ గన్ విధానం వల్ల 3 గంటల పాటు ఎకరా తడి మాత్రమే పారే అవకాశం ఉందని చెప్పేసి వేరుశనగ రైతుల యొక్క దుస్థితిని ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కేంద్రం తాజాగా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను 100 కోట్లు సాయం అందించిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాజధాని నిర్మాణానికి జల మార్గం ద్వారా సిమెంట్ సరఫరా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పిస్తున్నటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కృష్ణా జల వివాదం పట్ల ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 10 అంశాల అజెండా మీద చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్తుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కేంద్రానికి ప్రతిపాదించిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి కథనాన్ని పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా కృష్ణా పుష్కరాలను కూడా పూర్తి చేసాం. అలాగనే టెక్నాలజీని అందుబాటులోకి వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యం సులభం అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఏబిఎన్కి ఇచ్చినటువంటి ప్రత్యేక కథనంలో ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కేంద్ర సర్కారులో నామినేటెడ్ పదవుల పట్ల బేరసారాలు సాగుతున్న కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. కమలానికి చెదులు పడుతూ ఉందని చెప్పేసి ప్రముఖంగా ఆ కథనం సూచిస్తూ నామినేటెడ్ పోస్టుల పట్ల జరుగుతున్నటువంటి లావాదేవీల వ్యవహారాలని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ప్రయాణికుల ప్రమాద బీమా పథకాన్ని రైల్వే అధికారులు అమలులోకి తీసుకొస్తున్నారు. దాదాపు 92 పైసలు టికెట్పై 92 పైసలు చొప్పున చెల్లించినట్లయితే 10 లక్షల బీమా సౌకర్యం కల్పించేలా ఓ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ఛాలెంజ్లో దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి ప్రముఖంగా స్విచ్ ఛాలెంజింగ్ విధానం మీద భారీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఇటలీలో జరిగినటువంటి భూకంపంలో దాదాపు 247 మంది మృతి చెందిన కథనాన్ని ప్రముఖంగా ఇటలీలో దయనీయ స్థితి విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. వర్షాభావ పరిస్థితి నెలకొనింది. దీని కారణంగా కోస్తా రాయలసీమలో దాదాపు మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఈ పరిస్థితి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తా కథనాన్ని పరిశీలిస్తాం. వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా సిమెంట్ ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పేసి దాదాపు 80 రూపాయలు ఒక్కసారిగా భారీగా పెరిగినట్లుగా పేర్కొంటూ ఇదంతా సిమెంట్ సిండికేట్ మాయాజాలం అని చెప్పేసి పేర్కొంటూ ఒక కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలపై మళ్ళీ వివాదం నెలకొనే ప్రమాదం ఉందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు యూటర్న్ చేసుకునిందని చెప్పేసి ఒక కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అభిమానులు హద్దు మీరొద్దు, ప్రాణం అతి విలువైనదని చెప్పేసి సూచిస్తూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని మృతి చెందిన కారణంగా తిరుపతి పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ సూచించిన కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది.
మరో 5 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన అధికంగా ఉందని చెప్పేసి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఒక కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రాణం తీసిన వీరాభిమాని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇంటికి వెళ్ళి పరామర్శించిన కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సర్వం సన్నద్ధమవుతోందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభలో ప్రచురించబడింది. ప్రత్యేక హోదా పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దశలోనే కేంద్రంతో మైత్రి బంధాన్ని తెంచుకునే దిశగా టీడీపీ పావులు కదుపుతా ఉందని చెప్పేసి ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ప్రాజెక్టులో వాస్తవికత తనిఖీ చేసేందుకు కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు కూడా పరిశీలిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రగతిని అన్నింటినీ వినియోగించుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఫోర్ట్ రహిత నగరంగా విజయవాడను రూపుదిద్దే దిశగా రాష్ట్రం ఆ దిశగా సేవలు అందించుకునే చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోందని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాయదుర్గంలో పులుల సంచారం అధికమవుతుంది. గత 12 నెలల్లో దాదాపు ఇది 3వసారి పులి ప్రజా జీవనంలో సంచరించి తీవ్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉన్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలో వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలో వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ప్రధానంగా జిల్లా సంచికలో ఈనాడు జిల్లా సంచికను పరిశీలిస్తే నైపుణ్య దిశగా జిల్లాలు ఎస్వి యూనివర్సిటీలో నైపుణ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఆ దిశగా కోర్సులను కూడా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. జిల్లా వ్యాప్తంగా గోకులాష్టమి వేడుకలను గణనీయంగా జరిగిన కథనాన్ని సూచిస్తూ ఓ కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వాణిజ్య శాఖ పన్ను ఎగవేతదారుల పట్ల ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై సర్వే చేపడుతూ పన్ను ఎగవేతదారుల యొక్క పరిస్థితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే దిశగా వాణిజ్య శాఖ పావులు కదుపుతున్నట్టుగా ఓ కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా కాపు విద్యార్థులకు కొత్త సమస్య అని చెప్పేసి కుల ధృవీకరణ పత్రంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వల్ల కాపు విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకునే స్థితి నెలకొనడం లేదని చెప్పేసి పేర్కొంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన హడావుడి జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన సూచిస్తూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిస్థితం. సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ఉపాధి నిధులు రికవరీ దిశగా బ్యాంకులు పావులు కదుపుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఆశాజనకంగా ముందుకు సాగడం లేదు, పేదల ఇంటి కళలు పూర్తి కావడం లేదని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తా పత్రికను పరిశీలిస్తాం. వార్తా జిల్లా సంచికలో ప్రముఖంగా గో పూజ ఉత్సవంలో గణనీయంగా టీటీడీ చైర్మన్ పాల్గొన్న కథనాన్ని గోపూజ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ పాల్గొన్న కథనాన్ని ప్రముఖంగా వార్తా జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. జిల్లా అంతటా గోపూజ ఉత్సవాలు గణనీయంగా జరిగాయని చెప్పేసి ఒక కథనాన్ని వార్తా జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. వినోద్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని వినోద్ మృతి చెందిన కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని వార్తా జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ జిల్లా సంచికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభలో వైభవంగా జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలని చెప్పి పేర్కొనబడింది. అలాగే లేక్ సిటీ కూడా లేనట్టే అని చెప్పేసి తిరుపతి అభివృద్ధి నేపథ్యంలో స్మార్ట్ సిటీ నుంచి లేక్ సిటీ స్థితి కూడా ఎంపిక కావడం లేదు, ఆ దిశగా కూడా ఎంపిక అయ్యే అవకాశం లేదని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం పట్ల లేక్ సిటీలో కూడా తిరుపతి కార్పొరేషన్ ఎంపిక అయ్యే అవకాశం లేదని చెప్పేసి ప్రముఖంగా సూచించబడింది. అలాగే
జిల్లాలో పడమటి ప్రాంతంలోని వర్షాభావ ప్రాంత రైతులకు రెయిన్ గన్ ఎంతగానో దోహదపడుతూ ఉంది. పంటల సాగుకు రెయిన్ గన్ విధానాన్ని అమలు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. ఇది ఇవాళ పత్రికలో వచ్చిన ప్రముఖ కథనాలు. ఈ కథనాలపై విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీ శంకర్ నారాయణ గారు, అలాగే వైసీపీ నాయకులు శ్రీ ఇమాం గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ముందుగా కేంద్ర వైఖరి పట్ల అమీ తుమ్మి తేల్చుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా విభజన చట్టంలోని అంశాలను ఏవీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాక రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్రంపై మైత్రి బంధాన్ని తెంచుకునేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోందని చెప్పేసి పత్రికలో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలిపై రాష్ట్రం తీవ్రస్థాయికి ధ్వజమెత్తా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో ఉన్న మైత్రి బంధాన్ని కూడా తెంచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా పావులు కదుపుతున్నారని చెప్పేసి పత్రికలో కథనాలు వస్తాయి. ఇది ఎంతవరకు నిజమండి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి వారికి అన్ని రకాలుగా న్యాయం చేయాలి, 2014లో ప్రజలు ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మూడోసారి అధికారంలో తీసుకొచ్చినప్పటి నుంచి అనునిత్యం సుదీర్ఘకాలంగా ప్రజలకు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ టైంలో వారికి చేర్చడంలో భాగంగా కేంద్రంతో సఖ్యతగా ఉండి, గతంలో వాజ్పేయి గారితో స్నేహపూర్వకంగా ఉండి, గతంలో కేంద్ర మంత్రులతో ఒక సన్నిహితంగా ఉండి, ఆనాటిలో ఏదైతే ఒక చిన్న ఫోన్ కాల్తో కేంద్రం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి అప్పటి 23 జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు 9 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ చిన్న స్థాయి నుంచి జీరో స్థాయి నుంచి కూడా రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోయిన ప్రయత్నంలో దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ముందుకు పరిగెత్తించిన భాగంలో ముఖ్యమంత్రి గారు అనునిత్యం కేంద్రంతో సఖ్యతగా సాధించుకుంటూ అభివృద్ధి ముఖ్యంగా పోతూ పరిపాలనలో సౌలభ్యం కోసం వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించుకుంటూ ఇతర పరిస్థితుల్లో కూడా ఒక కరువు పరిస్థితిలో కూడా రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతున్నా కూడా అనునిత్యం కేంద్రం తక్షణం మిగతా రాష్ట్రాలు కాకుండా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ సహాయం అందించాలని దీంట్లో కూడా ఆశించడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో భాగంగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా ఆ రోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగించారు. మీరు విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని తెరమి కొట్టండి, తిప్పి కొట్టండి, అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే కేంద్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చి ఆ రోజు భావి భారత ప్రధానిగా మోదీ గారు కూడా తిరుపతి సభల్లో కానీ, అదేవిధంగా వైజాగ్ సభల్లో కానీ, అదేవిధంగా కేంద్ర పెద్దలు కూడా బీజేపీలోని నాయకులు కూడా ఆ రోజు అన్ని రకాల వాగ్దానాలు చేశారు. కానీ ఈరోజు కొన్ని ప్రత్యేకమైన కారణాల దృష్టిలో 14th ఫైనాన్స్ కమిషన్ అని, ఇతర ప్రత్యేక కారణాలని, ప్లానింగ్ కమిషన్ అని, ఆ రోజు విభజన చట్టంలో బిల్లులో ఆమోదించలేదని, పొందుపరచలేదని, ఇలాంటి ప్రత్యేక కారణాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు కాలయాపన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వర్యులు అనేక సందర్భాల్లో వారికి తెలియజేసింది. అదే అనేక సందర్భాల్లో కూడా రాష్ట్రం నుంచి కూడా ప్రతినిధులు పంపించి కూడా ఢిల్లీలోని నాయకులు తెలియపరిచారు. కానీ వాళ్ళ స్పందన రావడం లేదు, వాళ్ళు చలనం జరగకుండా ఈరోజు రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అతి తొందరలో ఒక నిర్ణయం తీసుకొని కూడా కేంద్రంతో కూడా ఏదే ఇబ్బందులున్నా కూడా బహిర్గతం చేసి ప్రజలకి ఏదైతే అనుమానాలు ఉన్నాయో కేంద్రంతో సఖ్యతగా ఉంటే సాధించుకుంటామనుకున్నారు. గొడవ పరిస్థితి కానీ లేదా ఏదైనా కానీ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అల్టిమేట్గా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఎటువంటి నిర్ణయానికైనా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్, మీరు ఎలా భావిస్తారు? ఇప్పుడు ప్రత్యేక హోదా పట్ల అమీ తెలుసుకునేందుకు కేంద్రం రాష్ట్రం సిద్ధమవుతోందనేసి పత్రికలో ప్రముఖ ప్రచురించబడ్డాయి. మీరు ఎలా భావిస్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచిందని అనుకోవాలి. అంటే ఇది నిజంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పైన పోరాడితే అంతకన్నా ఆనందించే రాష్ట్రం మరొకటి ఉండదు. కాకపోతే ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే ఈ విధంగా ఉంటుందా, లేకపోతే నిజంగా పోరాటం చేస్తారా అనేది కాలం నిర్ణయించాలా, కాలం చూడాలా ఏ విధంగా జరుగుతుందన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మైత్రి బంధం గురించి మేము అడగటం లేదు. ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా,
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీరు అమీతొమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మీ ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి పోరాటాలకు సిద్ధంగా అవుతున్నారు, ఏ విధమైనటువంటి ప్రెజర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిద్ధమవుతున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రత్యేక హోదా పైన ఇప్పటి వరకు పోరాటం చేస్తే ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పోరాటం చేశారు అన్నది తెలుస్తోంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రత్యేక హోదా పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కానీ, ఒక స్పష్టమైనటువంటి వైఖరి కానీ ఈ ప్రభుత్వానికి లేదు అన్నది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే ప్రత్యేక హోదా ఏమీ సంజీవుని కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవుని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఉంటే చాలు అని చెప్పారు. ప్రజలు ఎప్పుడైతే తిరగబడ్డారో, ప్రజలు ఎప్పుడైతే రోడ్లపై కూర్చారో, ప్రజలు ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలు పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది, మనకు సంబంధించిన ఈ బూటకపు ఉద్యమాన్ని కూడా ప్రజలు గమనించారు కనుక ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా పైన మేము కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మైత్రి సంబంధాన్ని తెంచుకుంటున్నాము, మేము కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి మరొక ఆలోచనని కూడా వెనక్కి వస్తాము అని చెప్పేటువంటి ప్రయత్నం. అంటే ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ప్రజలు తిరగబడ్డారు కాబట్టి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి కేవలం ప్రకటనలకు మాత్రమే ఉంది తప్ప ఆచరణ రూపంలో ఏమాత్రం లేదు అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. అంటే ఆచరణ రూపం చేయాలంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజీనామా చేయండి, కేంద్రం పైన ఒత్తిడి పెంచండి. కేంద్రం పైన ఒత్తిడి పెంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచకుండా ప్రకటనలకి మాత్రం పరిమితమైతే ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇప్పుడు ఈ ఉద్యమం అన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి సామాన్యుడికి కూడా ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి నినాదంతో ఉన్నారు. ఇప్పుడు పోరాటం చేయకపోతే ప్రజలు మన పైన తిరగబడతారు కనుక ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు కూడా లేరు. ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదా పైన ఇంకా పోరాడి తీరాల్సిందే అనే నిర్ణయానికి ఈ ప్రభుత్వం వచ్చింది కనుక ఇటువంటి ప్రకటనలు చేస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. ఈ ప్రకటనలు కూడా కేవలం నామమాత్రం తప్ప ఇది నిజంగా పోరాటం చేసేటువంటిది కాదు. నిజమైనటువంటి పోరాటం ప్రజలకు తెలుస్తుంది. మీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలా, రోడ్లపైకి రావాలా, ఉద్యమం అంటే ఏ స్థాయిలో ఉంటుంది, ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఇది చేయాలా అనేది తెలుస్తుంది. సార్, ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? మీరు ఎలా భావిస్తారు? ప్రకటన చేసి కాలయాపన చేసే ప్రభుత్వాలు కాదు ఇది. ప్రజల యొక్క నమ్మకంతో సుదీర్ఘంగా ఈరోజు దాదాపు 30 వసంతాలుగా తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళకి ప్రజలకు పనిచేస్తూ పోతుంది. గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఈరోజు రూలింగ్లో ఉన్నారు. ప్రభుత్వాలతో పనిచేయించడంలో కేవలం ఒకే ఒక వ్యక్తి కార్యసాధకుడుగా ఈ దేశంలోనే ఒక నెంబర్ 1గా ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక గుర్తింపు ఉంది. దాని ప్రతిపక్షాలకు గుర్తిస్తే మంచిదని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా నింద వేయడం కాకుండా ఈరోజు కేంద్రం ఏదైతే ఇవ్వస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఈరోజు పోరాటాలు చేసుకుంటూ పోతే, కాలయాపన చేసుకుంటే మొన్నటి దాకా కూడా మనము సమైక్యాంధ్రలో పాటుపడి దాదాపుగా రాష్ట్రంలో 1 సంవత్సరం పాటు అభివృద్ధి అనేది నిలిచిపోయింది. అభివృద్ధి కాంక్షించుకుంటూ మనం ముందుకు పోలేదు తప్ప ఈరోజు కేంద్రం ఒక ప్రకటన చేసి మీరు అన్ని రకాలుగా నష్టపోయినారు, మిమ్మల్ని మేము ఆదుకుంటామని వారు కేంద్రంలో ప్రకటన చేశారు. రాష్ట్రాల బాధ్యత ఎంత ఉంటుందో అదేవిధంగా కేంద్రానికి కూడా రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాల్సిన యొక్క బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. కేంద్రం కాలయాపన చేస్తుంటే మీరు అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా కలిసి కూడా పోరాటం చేసి, ఎవరి స్థాయిలో వారు పోరాటం చేసి కేంద్రం మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాలని మనం గుర్తు చేయాలి తప్ప అన్నిటి గొడవ పడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు దెబ్బ తీసుకుంటూ పోతే, మొన్నటి రోజు ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియపేస్తుంది. గతంలో కూడా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక ప్రకటన చేశారు. మోదీ లేదు గీదీ లేదనే మాటని కూడా ఈరోజు మోదీని బ్రహ్మాండంగా పొగుడుతూ కూడా కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టి కూడా రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతున్నారు తప్ప వేరే రకంగా కాదు. మీరు చెప్పినట్టుగా మాకు రాష్ట్రంలో ప్రయోజనం తప్ప వేరే రకమైన కాదు. ఈరోజు రిజైన్ చేసానికి మాకు 1 నిమిషం పని, అది పెద్ద సమస్య ఏం కాదు. మేమైతే గౌరవార్థంగా వారు ఇచ్చిన పదవులు తీసుకుంటున్నాము. దానిలో ఈరోజు కూడా మీరు నిజంగా రాష్ట్ర ప్రజలకు అది అడ్డమనుకుంటే, ప్రత్యేక అది అడ్డమనుకుంటే ఈ క్షణం కూడా రిజైన్ చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మొన్నటి రోజులో పీఎం ఆఫీస్ కూడా మళ్ళీ మీకు మళ్ళీ కేంద్రంలో ఒక మంత్రి పదవి కూడా మేము ఇస్తామంటే మాకు మంత్రి పదవి అవసరం లేదు. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజ్ అన్ని రకాలుగా మీరు ప్రజలకి ఒక బాధ్యతగా ప్రకటన చేయండి. మాకు కాదు, మీరు ప్రజలకు ఇచ్చిన మాటను నిర్వహించుకొని మేము మరొకసారి గుర్తు చేయడింది. ప్రజల పట్ల ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు పోయింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కేంద్రంలో సఖ్యతగా ఉండి
ఈరోజు గతంలో మొన్నటి రోజులో 1974 కోట్ల రూపాయలు ప్రకటన చేశారు. ఆ విధంగా ఏదైనా రాబట్టుకునేదాంట్లో ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తొందరపాటుతో దుంగుదుజలతో కూడా ముందుకు పోయి ప్రజల నష్టాన్ని ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు ఉంది, అభివృద్ధిలో ముందుకు పోవాలి, గొడవలు పడి ముందుకు పోయి రాష్ట్రాన్ని నష్టంలో కాకుండా అభివృద్ధి పదంలో నడిపించాలి కాంక్ష ముందుకు పోతున్నాము. గొడవ పడే 2 నిమిషాల పని, రేపు మళ్ళీ 3 సంవత్సరాల వారితో కేంద్రంతో ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇచ్చిపుచ్చుకునే ద్వారా ముందుకు పోలే తప్ప ప్రత్యేక హోదా ప్రకటన చేసినా కూడా వాళ్ళు రేపు కేంద్రంలో ఇబ్బంది పెడితే కూడా అన్ని రకాలుగా నష్టపోతుంది. ఇక్కడ వ్యక్తి కాదు, ఈరోజు రాష్ట్ర ప్రయోజనం కోసం ముందుకు పోలే తప్ప వ్యక్తి గొడవలు కాకుండా ముందుకు పోయే పరిస్థితులు ఒక తెలివిగా ఒక ముందస్తు ప్రణాళికతో ముందుకు పోతా ఉంది. సరే, ఇప్పుడు స్వప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో ఉంచుకునే మద్దతు ఇస్తున్నది ఆ దిశగానే ముందుకు సాగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అదే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కేవలం ప్రకటనలకు మాత్రమే ఈ ప్రభుత్వం పరిమితమైంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంటే ఈ ప్రకటనలు చేసుకుంటూ వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అబద్ధపు హామీలతో. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి పరిస్థితి ఏమిటి, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి, మీరు చేసిన పోరాటం ఏది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాం. అంటే ప్రత్యేక హోదా పైన ఇప్పటికే దాదాపుగా 3-4 సార్లు మాట మార్చారు. మీ ప్రతినిధులైతే పార్లమెంట్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు చేశారో, ఏ విధమైనటువంటి ఇది చూశారో అందరూ కూడా మీడియాలో చూస్తున్నారు. అందరూ కూడా టీవీలకి దగ్గరగా ఉండి ప్రత్యేక హోదా పైన జరుగుతున్నటువంటి అన్ని విషయాలని గమనిస్తూనే ఉన్నారు. కనుక మీకు స్పష్టత లేదు. ఇంతవరకు ఎప్పుడైనా ప్రజల్లో ఆగ్రహవేశం పెరిగినప్పుడు మాత్రమే మీరు ప్రకటనలు చేస్తారు తప్ప ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వ్యక్తిగత స్వప్రయోజనాలే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి స్వప్రయోజనాలు ఏమాత్రం లేదు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు మాత్రమే రావడము, ఇటువంటి ప్రకటనలు చేయడం తప్ప మరొకటి కాదు. మీకు నిజంగా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఇవి మీరు ఆచరణలో పెట్టాలి అనుకుంటే పోరాటాల ద్వారా మాత్రమే సిద్ధమవుతాయి. మీరు ఏ విధమైనటువంటి పోరాటాలు చేస్తారో, ఈ ప్రత్యేక హోదా సాధన కోసం ఏ విధంగా మీరు ఇది చేస్తారో అనేది ఖచ్చితంగా ప్రజలు నమ్మకంతోనే ప్రజలు కూడా ఒక సుదీర్ఘమైన నమ్మకంతోనే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారు అయితే నీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో నడిపిస్తారని కేవలం పనిచేసే ప్రభుత్వాలు కాదు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేదానికి ఆశలు కల్పించింది బీజేపీ పార్టీ. ఎవరు అడగకపోయినా కూడా రాజ్యసభలో ఆ రోజు ప్రతి ఒక్కరు చూస్తామంటే ఏమి అడగకుండా వెంకయ్య నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు కేంద్రంలో ఆ రోజు అపోజిషన్ లో వ్యక్తులు రూలింగ్ లో ఉన్నారు, అపోజిషన్ పోరాడారు. ఈ రోజు ప్రకటన చేసిన వాళ్లే ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళీ మేము ఆదుకుంటామని 5 నుంచి 15 సంవత్సరాల ఉంటే కాబట్టి వాళ్ళు స్టాండ్ పైన ఉండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ప్రకటనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం లోపు అయ్యాము. ఇతనే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా ఏం సంజీవుని కాదు అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. మరి ఇటువంటి ప్రకటనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు అలుసుగా ఈరోజు తయారైంది తప్ప కేవలం మీ యొక్క కారణం వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఒకటి పరిగణలోకి తీసుకోండి. ముందు కేంద్ర ప్రకటన చేసింది, ముందు చేసిన రాజ్యసభలో చివరాఖర్లో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఎవరేం మాట్లాడారు మీరు ఒకసారి ప్రత్యేక హోదా సంజీవుని కాదు అని చెప్పింది చంద్రబాబు గారు కాదా? మీరు అవగాహన లేకుండా మీడియాలో వచ్చేది అవగాహన. రాజశేఖర రెడ్డి గారు 2 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు సార్. ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు చెప్తారు, మేము కూడా ఆయన చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా సంజీవుని కాదు, ప్రత్యేక హోదా అన్నది సంజీవుని కాదు అని చెప్పింది చంద్రబాబు గారా కాదా? ఒక విషయం చెప్పండి. సంజీవునితో 5 లక్షల సంజీవుని కాదా అని చెప్పింది చంద్రబాబు గారు కాదా? ఒకటి పరిగణలోకి తీసుకోండి. ఇదే 5 లక్షల కోట్ల రూపాయలు విషయాన్ని అలుసుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని అలుసుగా తీసుకుని ఈ రోజు ప్రత్యేక హోదా పైన ఇప్పుడు ప్రధానంగా
ఉన్నాను ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తామంటే ప్రజల నాడిని అంటే కేంద్ర ప్రభుత్వం పట్ల వస్తున్నట్టు వ్యతిరేక ధోరణిలో భాగంగా రాష్ట్రం కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మీద కూడా మచ్చబడే అవకాశం ఉందని చెప్పి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పి పత్రికలో పేర్కొంటుంది. అది ఎంతవరకు నిజం? ఈనాటిది కాదు. తెలుగుదేశం పార్టీ బీజేపీ మైత్రి గతంలో నుంచి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కేంద్రం ఆశించినంత సహాయం చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో వారి మీద ఒక అనుమానం రేకెత్తింది. దాన్ని మేము అనేక సార్లు తెలియజేసింది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆ రోజు రాజ్యసభలో ఏదైతే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు రాజ్యసభలో జైట్లీ గారు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ కోసం మీరు పోరాడారో దాని ఈరోజు అధికారంలో మీరు వచ్చారు కాబట్టి దీని ఇంత గొడవ లేకుండా కూడా విత్ ఇన్ ద మినిట్స్ ఇవ్వాలనుకుంటే వారు బిల్లులో పొందుపరచలేదు. 14th ఫైనాన్స్ కమిషన్లో అనుమతి లేదు. ఈ రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారు కాలయాపన చేస్తున్నారు కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాము. అల్టిమేట్గా ఆ రోజు మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సంజీవిని కాకుండా కూడా దాంతోపాటు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ పునరుద్ధరణ కావాలంటే అది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే మంచిదని సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారంటే మీకు దాదాపు 2 సంవత్సరాల పాటు మీరు మీడియాలో కానీ పత్రికలోని లేదా సమాచార చట్టం కింద మీరు యువకులుగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు బ్రహ్మాండంగా పనిచేయాలని మేము కోరుకుంటూ డే 1 నుంచి కూడా ఈరోజు డే 1 వరకు ఈ చివరి వరకు రాష్ట్ర ప్రజలు ఏవైతే తీసుకున్నది పెన్షన్ విషయం రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఒక్కటి కూడా సమయం సరిపోదు కాబట్టి మీరు సుదీర్ఘంగా రాష్ట్ర కోసం పనిచేయాలనుకుంటే సమాచార హక్కు చట్టం కింద ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అవగాహనతో మీరు రండి. మేము పిన్ టు పిన్ మీకు తెలియజేస్తాం తప్ప వేగ్గా మాట్లాడి మీరు కూడా చులకన కావాలండి. వేగ్గా మాట్లాడద్దండి. ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం ఎవరు తాకట్టు పెట్టలేదు. మీరు 2 సంవత్సరాల్లో ఏమి చేయలేదని మన రాష్ట్ర ప్రయోజనాన్ని మీరు దయచేసి దెబ్బతీయద్దండి. పనిచేసే ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయండి. మీరు పనిచేసే ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయండి. నిజంగా రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా పని చేయకపోతే భుజం తట్టి ఈ సమస్యకి ఈ విధంగా చేసే మేనేజ్ చేయొచ్చు, ఏ విధంగా మేనేజ్మెంట్ చేయొచ్చు అన్నది మా అవగాహన గురించి కాదు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఈ రోజు ఇప్పటికే దాదాపుగా 10-15 సార్లు వివిధ రకాలకు సంబంధించిన ప్రకటనలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. రేపు మీరు చేయబోయే ఉద్యమం కూడా ప్రజలు చూస్తారు. ఏ విధంగా ప్రజల పట్ల మాకు బాధ్యత ఉంది. గతంలో మేము అధికారం ఉన్నాము, సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. మళ్ళీ ప్రజలు అధికారం ఇచ్చారు. మాకు ప్రజల పట్ల మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు ఏ పని ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా మేము సుదీర్ఘంగా పనిచేస్తాం. మాకేం మొహమాటం లేదు. ప్రజల కోసం ఏదైనా చేస్తాము అన్న. అందుకే 2 నాలుకల ధోరణి సరైనది కాదు. రాజకీయాలు సరైనది కాదు. ఊరికే మాట్లాడుకుంటూ కాదు, పనిచేయాలి కూడా. సెకండ్ అంటే ఇప్పుడు పోలవరాన్ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే పోలవరానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంతవరకు సహకారం అందించలేదు. దాదాపు 800 కోట్లే 3,000 కోట్లకు పైగా పట్టే ప్రాజెక్టుకి 800 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే నాబార్డు నిధుల్ని తీసుకుని సద్వినియోగం చేసుకునే దానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తుంది. దీన్ని ఎలా పరిగణించవచ్చు అంటే మనం మొదట ట్రాన్స్ట్రాయ్ అనే ఒక నిర్మాణ సంస్థ పోలవరాన్ని తీసుకునింది. ఆ ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఒక తెలుగుదేశానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ గారిది. 40 నెలల్లో పూర్తి చేస్తాను పని అని చెప్పి వాళ్ళు ఆ రోజు ఒక అగ్రిమెంట్ ద్వారా పోలవరం కాలువని, ఎడమ కాలువని పూర్తి చేస్తామని తీసుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఇప్పటి వరకు దాదాపుగా 10% పనులు కూడా పూర్తి చేయకపోవడం. అంటే 30 నెలలు పూర్తి కావస్తా ఉన్నా కూడా ఇంతవరకు కనీసం 10% పనులు కూడా పూర్తి చేయకపోవడం ఎవరి బాధ్యతారాహిత్యం, ఎవరు దానికి సంబంధించినటువంటి కారకులు. అంటే ఈ పార్లమెంట్ సభ్యుడు ట్రాన్స్ట్రాయ్ అనే నిర్మాణ సంస్థ పోలవరాన్ని పూర్తి చేయకపోవడం ఒక కారణం. రెండోది, కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి నిధులకి లెక్కే చూపించలేదు. ఇంతవరకు మేము ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి పనులు పూర్తి చేయలేదు. కనీసం మట్టి పనులు కూడా పూర్తి కాకుండా మీరు మాకు మళ్ళీ కోట్ల రూపాయలు కావాలి, 100 కోట్ల రూపాయలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఎలా అని కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి విషయం చెప్పింది. దాంతోపాటు పోలవరానికి సంబంధించిన విషయంతో పాటు ఈరోజు మీరు పట్టుసీమ ప్రాజెక్ట్ని ఎత్తుకున్నారు. అంటే పట్టుసీమకు సంబంధించి ఇంతవరకు దానికి ఎటువంటి అనుమతులు లేవు. ఎటువంటి అనుమతులు లేకుండా మీరు పోలవరంలో ఈ పట్టుసీమ ప్రాజెక్ట్ని మధ్యలో పెట్టి
మీరు 1600 కోట్ల పైచిలుకు వరకు 16,000 కోట్ల రూపాయల పైచిలుకు వరకు ఈరోజు పట్టుసీమ పైన పెట్టి 1600 కోట్ల రూపాయల వరకు పెట్టి తినేసేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది ఒకటే అంటే ఇప్పటి వరకు ఎంత పనులు పూర్తి చేశారు, మేము ఎన్ని నిధులు ఇచ్చాము దానికి లెక్క చూపించమంటుంది. ఇది చూపించకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు నిధులు ఇవ్వడం లేదు కనుకనే పోలవరం పూర్తి కావడం లేదు, పోలవరాన్ని పూర్తి చేయడం లేదు అన్నారు. అంటే మీ పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు ఇప్పటి వరకు పనులు పూర్తి చేయకపోతే ఎవరైనా ప్రశ్నించారా? 40 నెలల్లో పని పూర్తి చేస్తారు అని చెప్పారు, కానీ 30 నెలలు దాదాపుగా కావస్తున్న 10% పనులు కూడా కాకపోతే మీరు వాళ్ళకి రద్దు చేశారా? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ విధానాన్ని రద్దు చేశారా? లేదు, ఎప్పుడైనా ఒక నోటీస్ పంపించారా? కనీసం ఒక నోటీస్ కూడా పంపించలేదు. మరి ఎవరి బాధ్యత అండి? పోలవరం పూర్తి కాకపోతే కుడి కాలువ పనులు అన్నది చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ రైతులు ఇంతవరకు భూములు కొన్ని అప్పచెప్పకపోవడం అలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అంటే నేను కుడి కాలువ గురించి చెప్పట్లేదు. ఎడమ కాలువే ఇంతవరకు పూర్తి కాకపోతే మీరు కుడి కాలువలోకి ఎలా పోతారు? కుడి కాలువలోకి పోవడం కాదు, సరైనటువంటి అవగాహన ప్రజలకు లేకపోవడం, సరైనటువంటి అవగాహన ప్రజలకు లేదు కనుకే ప్రాజెక్టుల పైన తిరగబడటం లేదు. ఇంతవరకు ప్రాజెక్టుల పైన ఎప్పుడైతే ప్రజలకు అవగాహన వస్తుందో ఖచ్చితంగా తిరగబడతారు. మీ స్కాములు బయటపడతాయి. మీరు ఎన్ని నిధులు కేటాయించారో, మట్టి గుంతలు దువ్వి ఎన్ని కోట్ల రూపాయలు స్వాహా చేశారో అంతా కూడా ప్రజలకి త్వరలోనే తెలుస్తుంది. ఆ ప్రజలు తిరగబడి మీ ప్రభుత్వానికి సరైన సార్ ఇప్పుడు కేంద్రం నుంచి ఏడాదికి దాదాపు 1700 కోట్లు వస్తే కానీ సకాలంలో పూర్తి కాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు పేర్కొంటున్నారు. దీన్ని ఎలా పరిగణించవచ్చు? అంటే కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేదానికి సన్నద్ధంగా ఉందా లేదా, మీరు ఎలా భావిస్తారండి? ఖచ్చితంగా సమర్థం ఉంది. 2018 ఎండింగ్ నాటికి మనం పోలవరం కంప్లీట్ చేసుకొని దాన్ని బ్రహ్మాండంగా పనిచేయించి ప్రజలకి ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా దేశానికి ఒక బ్రహ్మాండమైన గుర్తింపు తీసుకునే పోలవరం ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఆర్థిక లోటు ఉన్నా కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా దాని మీద సుదీర్ఘంగా ఖర్చు పెడుతూ శ్రమ పడుతూ కేంద్రాన్ని అనేక సార్లు కూడా బ్రహ్మాండంగా కోరుకుంటూ అయ్యా మీరు కానీ ఇది చేయకపోతే ఇబ్బంది పడతాం, పోలవరం ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఈరోజు దాని మీద సుదీర్ఘమైన కసరత్తు చేస్తూ రోజువారీ దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తూ కూడా కేంద్రాన్ని సమర్థం చేస్తున్నారు. అనేక రంగాలకు కూడా పోలవరం ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటూ కొన్ని లక్షల ఎకరాల కోట్ల ఎకరాలు కూడా మనం ఈరోజు బ్రహ్మాండంగా పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. కానీ కేంద్రం నిధులు ఇవ్వడంలో కూడా జాప్యం చేసుకుంటూ రోజువారీ ఖర్చులో కూడా 10 నుంచి 11 కోట్ల రూపాయల ఖర్చుతో నెలవారీ కూడా 300 నుంచి 350 కోట్లు, సంవత్సరానికి 3,500 నుంచి 4,200 కోట్లు కేంద్రంగా రిలీజ్కి చేయకపోతే ఈ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోలేమని కేంద్రానికి రోజువారీ నివేదిక పంపిస్తూ కూడా కేంద్రానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పుడు కేంద్రంలో సడలింపు రాకుండా ఏదో ఒక ప్రసాదం పంచినట్టు కూడా 100 కోట్లు 200 కోట్లు ఈరోజు బడ్జెట్లో ప్రకటన చేస్తూ కూడా వారు ముందుకు పోతున్నారు. కానీ ఇది చాలా నిజమైన చర్యగా మేము భావిస్తున్నాము. తక్షణం కేంద్రం కూడా అన్ని రకాలు కూడా ఏదైతే అక్కడ పనులు జరగకుండా కూడా కాంట్రాక్టులకి యంత్రాల సహాయం కాకుండా అక్కడ పరిస్థితులు అనుకూలం లేకుండా బడ్జెట్ కూడా పెంచి కూడా దాని మీద ప్రత్యేకంగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సింది. ఇక్కడ రాష్ట్రం కూడా బడ్జెట్లో నుంచి కూడా ప్రత్యేకంగా కేంద్ర నిధులు కూడా ప్రకటన చేస్తూ దాదాపు ఈ రోజు వరకు కూడా 1,700 కోట్లు ఖర్చు పెట్టి కూడా కేంద్రం నుంచి కూడా తిరిగి మీరు మాకు ఆ డబ్బు రియంబర్స్మెంట్ చేయమని కూడా కేంద్రాన్ని కోరుతా ఉన్నా కూడా కేంద్రం కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ముందుకు పోతుంది. ఈరోజు కేంద్రంలో కూడా ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టుని కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసిన బాధ్యత వారి మీద ఉంది. రాష్ట్ర ప్రజలను కాపాడి దాదాపు 2018 నాటికి విభజనలో ఏదైతే వైజాగ్లో రైల్వే జోను అదే పోలవరం ప్రాజెక్టు కూడా 2018లో కంప్లీట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలు ఆదుకోవాలని కోరుకుంటున్నారు. దాన్ని ఏ విధంగా కూడా నివృత్తం చేసి లేట్ చేస్తే మాత్రం అన్ని రకాలుగా నష్టపోతుంది రాష్ట్రం. కాబట్టి తక్షణం కూడా మళ్ళీ కూడా దాని మీద డిపిఆర్ పంపించబోతా ఉంది. ఏదైతే ఇక్కడ మంత్రులు ఉన్నారో అక్కడ మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి న్యాయం జరగాలి అంటే కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక బడ్జెట్గా రిలీజ్ చేయకపోతే పోలవరం ఇంటర్వ్యూ చేసుకోలేము. రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోతుంది. అది చెడ్డ పేరు మీకు ఉండిపోతుందని కూడా డిపిఆర్ పంపించబోతున్నాం. గతంలో పంపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏదైతే ఈ రోజు వరకు యాజ్ ఆన్ డేట్ వరకు పోలవరంలో ఎంత పనులు జరగాలి ఎంత జరగకుండా డిలే అయింది కూడా ఆ రోజు పంపించడం జరిగింది. రకాల కేంద్రం కూడా త్వరలో కూడా స్పందించి న్యాయం చేసి మేము కూడా ఆశిస్తున్నాము. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనుల పట్ల అంటే ప్రతిపక్షం విపక్షాలు ప్రోత్సాహం అంటే తోడ్పాటును అందించలేదని చెప్పి భావన కూడా ఉంది. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనేవారు ఎవరు యువకులుగా ఉన్నారు. వారు నిజంగా
గతంలో ఫస్ట్ టైం వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు కూడా వారు కడప నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం లోక్సభకు ఎన్నిక కాబడినారు. ఈరోజు వారికి బ్రహ్మాండ అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్ష లీడర్గా వారు పనిచేస్తున్నారు. గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేశారు. వారి తండ్రి గారికి కేంద్రంలో అనేక మంది వ్యక్తులతో కూడా బ్రహ్మాండమైన పరిచయాలు ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నిందలేయకుండా విత్ ఇన్ ది స్టేట్లో తిరగకుండా కూడా మీరు కేంద్రంతో అనేక సార్లు కలిసి కూడా వినతిపత్రాలు ఇవ్వకుండా చంద్రబాబు పనిచేయడం లేదు, తెలుగుదేశం పార్టీ పని నిందలు కాకుండా నిజంగా రాష్ట్ర ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చారు. అధికార పక్షంగా మీకు ఒక ప్రధాన పక్ష బాధ్యతగా మీకు ఒక పని చెప్పారు. ప్రజల యొక్క మీరు ప్రజలకు పనిచేయాలనుకున్నప్పుడు కేంద్రాన్ని మీరు దయచేసి గట్టిగా పోరాడండి. ఇక్కడ పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు దెబ్బతినకుండా కేంద్రంలో మీకున్న సఖ్యతతో కానీ అనేక మంది మంత్రులు కూడా మొన్నటి కూడా రాష్ట్రపతి కూడా కలిస్తే రాష్ట్రపతి మీరు కంప్లైంట్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఆయన కూడా తిరిగి ఒక బ్రహ్మాండంగా కామెంట్ చేస్తే మీరు గమ్మున వెనక్కి వచ్చారు. అంటే రాష్ట్ర ప్రజల కోసం మీరు దయచేసి ఏదంటే అది మాట్లాడి కేంద్రం దగ్గర మీరు చిన్న చూపు చూడొద్దండి. దయచేసి మీకున్న సఖ్యతతో కానీ మీకున్న బాధ్యత కానీ మీకు ప్రజలు కూడా దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు వారితో కలిసి పనిచేయండి. అధికార ప్రజలు ఈరోజు మాకు ఇస్తారు, రేపు మీకు ఇస్తారు, ఇంకోరికి ఇస్తారు. అది ప్రజల యొక్క బాధ్యత మీద ఉంటుంది. ఈరోజు నిజంగా మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? అపోజిషన్ లీడర్గా రాష్ట్ర ప్రజలను మీరు ఫైట్ చేసే మీకు బాధ్యత ఉంది. అధికార పక్షం మాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా మీకు ఏదైనా అనుభవం ఉండి ఈ విధంగా చేస్తే మనం ప్రయోజనం సాధించవచ్చు, ప్రజలకు మంచి జరుగుతుందని మీరు తెలియపరచండి. మేము స్వాగతిస్తాము. మాకు ఎటువంటి భేషాలు లేదు. ఎప్పుడు గొడవపడి రాష్ట్ర ప్రజలు దెబ్బతీయకుండా ఇక్కడి నుంచి కంప్లైంట్ చేసుకుంటూ పోతే మనం చులకన భావంతో ముందుకు పోతాం తప్ప వేరే రకమని మేము భావిస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధిలో విపక్షాలు అన్ని విధాలు అడ్డుకుంటున్నాయి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పి ప్రధాన ఆరోపణ. అది ఎంతవరకు నిజమండి? ఎందుకు అలా చేసి ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఏబీకే ప్రసాద్ గారు అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు సైతం దాన్ని తప్పట్టింది. అంటే అభివృద్ధి రాజధాని లేని రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిన పోయి ప్రతిదీ విమర్శించడం తగదని చెప్పింది. అది ఎలా భావిస్తారు మీరు? అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రజల యొక్క గొంతు. ప్రతిపక్షం అంటేనే ప్రజలకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వాన్ని ఎత్తి చూపి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైనా ఇతర కార్యక్రమాలని ప్రజల యొక్క గొంతుని అంటే అభివృద్ధి జరగకముందే అవినీతి ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు రాజధాని నిర్మాణమే స్టార్ట్ కాలేదు, అప్పుడే అవినీతి జరుగుతుందంటే రాజధాని నిర్మాణం అన్నదే చాలా పెద్ద స్కామ్. ఈ భారతదేశంలోనే అతి పెద్ద స్కాము రాజధాని అమరావతి నిర్మాణం. అమరావతి నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఏ విధమైన భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఎన్ని వేల ఎకరాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ కబ్జా చేసి పెట్టారు. మరియు దాంతోపాటు ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్కడ ఒక లోపాయికార ఒప్పందాన్ని తెలుస్తూనే ఉంది. అంటే ఎప్పుడైనా అధికార పక్షం ఎప్పుడైనా అధికార పక్షం ఎప్పుడైనా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. భూ కబ్జాలు లేదంటే మీరు మాట్లాడలేదు. 34,000 ఎకరాలు సింగిల్ పై చెల్లించకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన దాన్ని మీరు భూ కబ్జాలు ఏ విధంగా అంటారు? ఒక్కసారి రాష్ట్రానికి రాజధాని అమరావతి అమరావతి ప్రాంతానికి ఒక్కసారి వెళితే రైతులు అసెంబ్లీలో కూడా భూములు తీసుకున్నారన్నది రైతులు 4,000 ఎకరాలు ఛాలెంజ్ పేరుతో మరొక పెద్ద 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక అతిపెద్ద స్కామ్ కి తెరలేపారు. స్విస్ ఛాలెంజ్ కూడా మనం ముందుకు వచ్చింది. అమరావతి అన్నది అసెంబ్లీలో కూడా పెద్ద రవి గారు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటన చేసినప్పుడు మంత్రులు చేయనప్పుడు చంద్రబాబు నాయుడు ఆన్ స్పాట్ అవకాశం ఇచ్చాడు. మీరు ఆధార్తో రండి, ఇమీడియట్ గా మందు సస్పెండ్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు ఆయన మాట్లాడలేకపోయినాడు. ఏ విధంగా తీసుకోవాలి మీరు చూడండి. అసెంబ్లీలో ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. అమరావతిలో అది అవినీతి జరిగింది. మంత్రుల మీద ఒక కామెంట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు సవాల్ స్వీకరించి ఇక్కడ అసెంబ్లీలో అందరూ మేము ఉంటాం, మీరు ఆధార్తో రండి, మీరు నిరూపించండి, తక్షణ మంత్రుల మీద నేను నిర్ణయం తీసుకుంటాను, మీకు న్యాయం చేస్తానన్నప్పుడు ఆయన ఒక్క ఈ రోజు వరకు మాట్లాడలేకపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నిందితుడు తీసుకురండి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే దీనికి పాత్రధారి. అలీబాబా అరడజన్ దొంగల్లో ప్రధాన పాత్రుడు అలీబాబా చంద్రబాబు గారు. ఆయన పైనే మీరు కాలయాపన చేసుకుంటే అవకాశం మంచి పనులు చేస్తే ఎప్పుడు కూడా మీరు మంచి పనులు చేస్తే
చేస్తే ఎప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా కూడా అందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా తిరగబడతాం. అంటే ప్రతిదీ విమర్శ అయినప్పుడు ఒకటే ఒకటి సార్, ఇప్పటి వరకు మీరు ఎన్నికల హామీలకు సంబంధించి దాదాపు 600 హామీలు ఇచ్చారు. 600 హామీలలో ఒక్క హామీని మీరు నెరవేర్చారా? ఒక్క హామీని నెరవేర్చకపోగా మీరు దాంతో పాటు 600 హామీలలో ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చకపోగా అభివృద్ధి జరుగుతోంది, మీరు సహకరించండి అంటే ఏ విధంగా సహకరించమంటారు? ఏ విధంగా సహకరించారు? ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఒకటి ఉంది. ప్రజల పక్షాన నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల యొక్క గొంతుని బలంగా వినిపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ కూడా నేను చెప్పింది ఆర్థికంగా 600 హామీలు అమలు అంటే తోడ్పాటు, ఆర్థిక తోడ్పాటు లేని కారణంగానే కదా ఇప్పుడు ఇన్ని విధాలు. ఇటువంటిప్పుడు హామీలు ఎలా అమలు అవుతాయి? ఇప్పుడు కదా రాష్ట్ర అభివృద్ధి కదా. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లిష్ట పరిస్థితిలో తిరుపతి మహానగరంలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బ్రహ్మాండంగా ₹1 కోటి పెన్షన్ అందరూ తీసుకుంటున్నారు. మీరు అది కూడా ఒక్కసారి చూడగలండి. అంటే మీరు ఒక్కటన్నారు కాబట్టి ఉన్న సమయంలో మీకు తెలియదు. 1వ తేదీ నుంచి 5వ తేదీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి రాజధాని నిర్మాణం శంకుస్థాపనకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయి? ఏ స్థాయిలో ఒక అల్పాహార విందు, రాష్ట్ర ముఖ్యమంత్రి అల్పాహార విందు ఖర్చు ఈ రోజు 2 సంవత్సరాలకి 400 కోట్ల రూపాయలంటే ఎవరైనా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఈ పార్టీల కోసం 394 కోట్ల రూపాయలు ఆధారం ఉంది కనుక ఆధారం ఉంది. మీరు ఆధారాలు లేకుండా మీరు మాట్లాడితే ఆధారాలంటే మీరు ఇప్పుడు ఏమన్నారు? 600 ఒకటి చూపించమన్నారు. మీ ఇంటి దగ్గర కూడా పెద్దవాళ్ళు 1వ తేదీ 5వ తేదీ లోపల కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలతో సమానంగా 1వ జీతాలు తీసుకుంటున్నారు. పెన్షన్ ఆరోగ్యవంతంగా అండి. చర్చ దగ్గరగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ రోజు 44 ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ రోజు 44 లక్షల మంది మీకు ఎన్ని క్యాన్వాయిలు ఏర్పాటు చేసుకున్నారు? ఎన్ని క్యాన్వాయిలు ఏర్పాటు చేసుకున్నారు? ఈ రోజు భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రమేమో క్లిష్ట పరిస్థితిలో ఉంది, మన ముఖ్యమంత్రి గారేమో చేస్తున్నటువంటి జల్సాలు, చేస్తున్నటువంటి ఖర్చు వేల కోట్లలో ఉంది. మీరు అల్పాహారానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంటే లేకుండా కాదండి, ప్రజలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడదు సార్, మీరు వాస్తవం మాట్లాడితే మాకు అవగాహన లేదు. వాస్తవాన్ని మాట్లాడితే అవగాహన లేదు. ఇప్పటి వరకు మీకున్నటువంటి అవగాహన ద్వారా నేను చెప్పేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చు ఎంత చేసింది సార్? ఒకటే ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో జాతీయ మీడియా భారతదేశంలోనే అత్యధికంగా దుబారా ఖర్చు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ఒకటే, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నేను మాత్రం ఇప్పటికి 3 క్యాన్వాయిలు మెయింటైన్ చేస్తాను. పోతే 5 స్టార్ హోటల్లో మాత్రమే నేను రెసిడెంట్స్ ఉంటాను తప్ప అవి కాదండి. అది కాదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. వద్దు అవన్నీ సబ్జెక్ట్ అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏ విధంగా ఉంది? నేను చెప్పేది రాష్ట్ర అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏ విధంగా ఉంది? ముఖ్యమంత్రి ఎవరున్నా అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని విధానాలు ఉంటాయి. అది సహజం, అది జనరల్. ఇప్పుడు 5 స్టార్ హోటల్ అవి సహజం, అవన్నీ పడుచుకోవద్దు. అవన్నీ కాదు. అది కాదండి. అవి కాదు అవన్నీ మాట్లాడు. అది కాదు చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చింది, మీరు ఎక్కడికి వెళ్ళా కూడా బాగా లగ్జరీగా ఉండాలి, 5 స్టార్ హోటల్లోనే ఉండాలి, వేరే చోట ఉండడానికి లేదు అని చెప్పి. అంటే రాష్ట్ర ఏమాత్రం కూడా
ఇప్పుడు చిత్తశుద్ధి చివరగా లేదు. ఒక్క నిమిషం, వ్యక్తిగత ఒక్క నిమిషం అండి. ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ఓకే దాని మీద వస్తాం. ఓకే ఇప్పుడు చివరగా దానిపైనే సార్, ఒక్క నిమిషం మేము వాస్తవాలు మాట్లాడితే అవగాహన లేదు. అది అవగాహన లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఆగండి. బస్సుల మీద కూడా పడుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎప్పుడు పడుకున్నారు సార్? అనేక సార్లు కూడా అనంతపురం జిల్లాలో కూడా బస్సులో నిద్రపోయి రాష్ట్ర ప్రజల కోసం మీరు అది ఒకటి చూడాలి. బస్సు ఈ బస్సు విషయమే చెప్తాను సార్. బస్సుకి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతనమైనటువంటి బస్సు 7 కోట్ల రూపాయలు ప్రజాధనం. ఇమాం గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది అట్ట కాదు. ఫస్ట్ నేనండి అవును, కేంద్ర ప్రభుత్వం చెప్పిందా 7 కోట్లు పెడితేనే కట్టించుకోండి మీరు బస్సుని, 7 కోట్లు 8 కోట్ల రూపాయలతో ఒక బస్సుని కట్టించుకోండి చెప్పిందా? అట్ట కాదు, ఒక్క నిమిషం నేను చెప్పాను. అది కాదండి, అది కాదండి, ఒక్క నిమిషం. అవును, జెడ్ ప్లస్ లో మీరు లగ్జరియస్ ఒక్క నిమిషం నేను చెప్పేది. అట్ట కాదు, హోదా ఆయన కూడా గౌరవం, కేంద్రం ఆయనకి ఇచ్చిన అధికారం ఆయన మీద అలిపిలో బాంబు దాడి జరిగిన నుంచి ఆయన భద్రత పెంచారు. ఒక్క నిమిషం అనండి, ఒక్క నిమిషం. భద్రత పెంచారు, మీరు అదే పెంచలేదు కదా. దాని భారత ఖర్చు పెంచలేదు కదా. ఇప్పుడు ఓకే మీరు ఇది ఓకే ఓకే అండి, ఓకే ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఇవాళ పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషించినటువంటి శ్రీ ఇమాం గారికి, అలాగే శ్రీ శంకర్ నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇవాళ పత్రికలో వచ్చిన కథనాల మీద సమీక్షించి సూచనలు ఇచ్చినటువంటి ఇమాం గారికి, శంకర్ నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయం జరిగే మరో మీడియా వచ్చే కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.